చూశాను. ఎలా ఉంది సినిమా? ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉందండి. సినిమాలో స్టోరీ అయితే ఏం లేదు, నార్మల్గా ఉంది. ఏదో ఫైట్స్ వీటి కోసం అయితే మూవీకి వెళ్ళాలి. సినిమాలో స్టోరీ అయితే ఏం లేదు. సుకుమార్ గారి డైరెక్షన్ అయితే చాలా మిస్ అయ్యాం. కానీ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. ఇది జాతర ఎపిసోడ్ బాగుంది అంటున్నారు, క్లైమాక్స్ ఫైట్ బాగుంది అంటారు. జాతర ఎపిసోడ్ అల్లు అర్జున్ గారికి అవార్డు రావడం అయితే ఖాయం. అయితే సుకుమార్ గారి స్టోరీ మాత్రం అవార్డు రావడం కాదంటున్నారు, కానీ మరి సినిమా బాగాలేదు అంటున్నారు. మళ్ళీ సినిమా బాగుంది, కానీ ఓన్లీ ఒక ఫైట్స్ పరంగానే బాగుంది సినిమా. సినిమాలో ఒక స్టోరీ అయితే లేదు. ఏదో సెంటిమెంట్ ఉంది అంటున్నారు, తర్వాత ఫ్యామిలీ పిక్చర్ చూడవచ్చు అంటున్నారు. ఫ్యామిలీ పిక్చర్ అయితే కాదండి, ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చింది. నేను ఒక అల్లు అర్జున్ అభిమాని, నేను మెగా అభిమాని. సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది, కాకపోతే అనుకున్నంత 1 కంటే 2 ఇంకా ర్యాంప్ ఆడిచ్చింది అని అంటున్నారు చాలా మంది. 1 కంటే 2లో యాక్టింగ్ ర్యాంప్ ఆడిచ్చారండి అల్లు అర్జున్ గారు. అయితే 1లో మాత్రం ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే బాగుందండి సుకుమార్ గారిది. దీంట్లో కొంచెం మిస్ అయింది. పుష్ప 3లో ఇంకా బాగుంటుందని ఆశిస్తుంది. ఇప్పుడు షెకావత్ క్యారెక్టర్ ఎలా ఉంది అంటే పోలీస్ ఆఫీసర్ 1లో బట్టలు ఇప్పు తీసిందిగా, ఇక్కడ మరి ఆయన పగ తీస్తున్నాడా? అలా ఏం లేదండి, తన క్యారెక్టర్ దగ్గర అయితే షెకావత్ గారు చాలా నెంబర్ 1 గా చేశారు. రష్మిక గారు కూడా ఇంకా నెంబర్ 1 గా చేశారు. ఓవరాల్ సినిమా బాగుంది, కాకపోతే స్టోరీ కొంచెం మైనస్ అయింది. డైరెక్షన్ బాగాలేదంటారు. సుకుమార్ గారి డైరెక్షన్ మార్క్ కనపడలేదు. అల్లు అర్జున్ ప్రతి ఒక ఇంటర్వ్యూలో సుకుమార్ నన్ను లేపిందా అని అంటున్నారు. ఈ సినిమాతో లేపలేదంటారా? ఇంకా ఇంకో మెట్టు లేపలేదంటారా? అల్లు అర్జున్ గారు నటన పరంగా చాలా ఎదిగారు. సుకుమార్ గారు కొంచెం డైరెక్షన్ మిస్ అయింది. నెక్స్ట్ పుష్ప 3లో మాత్రం ఆ డైరెక్షన్ మళ్ళీ తప్పించుకుంటారు. అయిపించినంత లేదు బ్రో. సాంగ్స్ కానీ ఫైట్ కానీ వెరైటీగా ఏం లేవు. సాంగ్స్ అయితే ఏం లేవండి. 5కి ఎంత సాంగ్స్ పుష్ప 1లో సాంగ్స్ చాలా బాగుంటాయి. 2లో అనుకున్నంత ఇది ఏం లేవు. 1కి మీకు 5కి ఎన్ని పాయింట్లు వేస్తారు మీరు సినిమాలో? 3 ఇస్తాను. 3 పాయింట్స్ చేస్తారు. ఇది ర్యాంపేజ్ అనేది 3వది అంటున్నారు, మరి అది అవసరమా లేదా ఎంత ఆఫ్ చేస్తే బెటర్ అంటారా? ప్రెసెంట్ అయితే ఆఫ్ చేయడం బెటర్ అండి. సుకుమార్ గారి వర్క్ ఉంది, అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారితో చేస్తున్నారు కాబట్టి ఇది చాలా టైం ఉంటుంది. మేబీ హోప్ అంటే లాస్ట్ లో ఏమైనా క్యూరియాసిటీ కలిగించాడా? ఇప్పుడు కంగువాలో వాళ్ళ తమ్ముడిని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారో అలా ఇద్దరి మధ్య బాగా అన్నదమ్ముల బాండింగ్ బాగుంటుందని మనం అనుకుంటాం కంగువా 3లో. మరి ఇప్పుడు ఏమన్నా ఎంత క్యూరియాసిటీ కలిగించాడా? ఏమన్నా అనుకున్నంత అయితే కలిగించలేదు. ఓకే అండి, ఒక డైలాగ్ చెప్పండి పుష్పలో. వైల్డ్ ఫేర్ తగ్గేదేలే అన్న. పుష్ప సినిమా ఎలా ఉందన్నా? వద్దన్న, చూడొద్దన్న, మీకు దండం పెడతా. ఏముందండి దాంట్లో ఒక సాంగ్ ఉంది చూసావా ఫస్ట్ హాఫ్ లో? దగ్గర పెట్టండి. ఫ్యాన్ గా అట్లా అంటున్నారు జనాలు అందరూ. వాళ్ళకి ఉండదు అన్న, ఇంకా అంతే కదా. మనం ఒక నుంచి ఒక తీసాంగా వాళ్ళకి ఉండదు. అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది, అంటే యాక్టింగ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ లో లాస్ట్ క్లైమాక్స్ ఉంది కదా, సెంటిమెంట్ అంటే బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో సాంగ్ ఉంది కదా ఒకటి ఫీలింగ్స్ అని, అదొకటి కొంచెం కట్ చేస్తే బాగుంటుంది సాంగ్. మిగతాదంతా పర్ఫెక్ట్. అందరూ ఫీలింగ్ సాంగ్ చాలా బాగా డాన్స్ చేశాడు. లేదు లేదు, ఏంటంటే లేడీస్ కూడా చూస్తున్నారు కదన్నా, చాలా ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి. అందువల్ల సాంగ్ అంతా కొంచెం డిలీట్ చేసి పెడితే బాగుంటుంది మూవీ. ఇది భార్య భర్తల బాండింగ్ కూడా ఉంది అంటున్నారు ఫస్ట్ హాఫ్ లో. ఉంది, బాగుంది మూవీ అయితే. క్లైమాక్స్ బాగుంది, అంతా బాగానే ఉంది. కలెక్షన్ పరంగా సెంటిమెంట్ పరంగా అంతా బాగానే ఉంది. ఆ పాట కూడా కొంచెం డిలీట్ చేసి పెడితే చాలు, ఇంకేది అవసరం. క్లైమాక్స్ పెట్టి ఏదో ర్యాంప్ ఆడిచ్చాడు అంటున్నారు. క్లైమాక్స్ పెట్టి ర్యాంప్ ఆడ్ అంటే వాళ్ళ అన్నయ్య బిడ్డని ఎవరు కిడ్నాప్ చేస్తే ఈయన వెళ్ళి చేతులతో కట్టేసినా కూడా ఫైట్ చేశాడు అన్న. ఫైట్ చేశాడు, అది బాగుంది. క్లైమాక్స్ బాగుంది, ఓవరాల్ అంతా బాగానే ఉంది అన్న. తీసి పెట్టేది సాంగ్ ఒకటే, అదొకటి ఇంకేది లేదు. 1 చూసారు మీరు 2 years క్రితం, ఇప్పుడు 2 వచ్చింది. ఏది బెటర్ ఉందంటారు? 1 బెటర్, 2 కన్నా 1 బెటర్. దీంట్లోనే బాగా హైలైట్ చేశారు. ఇంకో నేషనల్ అవార్డు వస్తుంది అంటున్నారు. లేదు లేదు, 1 బెటర్ అన్న. 2 కన్నా 1 బెటర్. 1లో ఏంటంటే స్టోరీ ఏం లేదు, అట్లా సాగకుండా పోతుంది. ఏదో చూసినా చూడలేదు అన్నట్టు. ఇప్పుడు ఒక 1 year క్రితం వేర్ ఇస్ పుష్ప అనే టీజర్ ఒకటి వచ్చింది. అంటే పుష్ప ఎక్కడ ఏమండి అని లాస్ట్ మన సీసీ కెమెరా ఫుటేజ్ లో కనొస్తుంది. మరి అది ఏమైనా ఉంది ఈ సీన్? లేదు, దీంట్లో లేదు. అది దీంట్లో ఉండవచ్చు, 3లో ఉండొచ్చు. ఏంటంటే లాస్ట్ లో సినిమా అయిపోయే మూమెంట్ లో బాంబు పేలుస్తారు కదా, దాంట్లో క్లైమాక్స్ లో వాళ్ళ అమ్మ చనిపోయిద్దా ఎవరు చనిపోతారు అనేది పుష్ప 3లో తెలిసిపోయింది. భార్య గానీ ఎవరు చనిపోతే అందరూ ఒకటే అవుతారా లాస్ట్ కి? ఏమన్నా అందరూ ఒకటే. అంటే ఇంకా అంటే ఆ సీన్లు అన్ని ఇంకా ఉంటాయి అనమాట. 3లో మొత్తం కంప్లీట్ చేసుకుంటారు. ఇంకా 3తో లాస్ట్ అయిపోయింది. 3 మీద ఎక్స్పెక్టేషన్ అంటే 2 చూసారు, 1 చూసారు. 3 మీద ఇంకా ఏమన్నా మన హోప్స్ పెట్టుకోవచ్చా? నాకైతే తెలియదు అన్న, చూస్తేనే తెలుస్తుంది మనకు కూడా.
ఈ 1 ఎట్లా ఉందో 2 కూడా సేమ్ అంతే ఉంది కానీ అంత ఏం లేదు 2 లో. సాంగ్స్ పరంగా పర్లేదు. సాంగ్స్ అయితే ఐటమ్ సాంగ్ బాగుంది. ఐటమ్ సాంగ్ అంటే సమంత సాంగ్ బాగుందా, ఈ సాంగ్ బాగుందా, శ్రీలీల సాంగ్ బాగుందా? శ్రీలీల సాంగ్ బాగుందా? నాకు శ్రీలీల సాంగే బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? 5 కి అయితే 4 ఇస్తాను. 4 ఇస్తారు. ఓకే అండి. ఇంకో నేషనల్ అవార్డు రెడీ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు కంపల్సరీగా. అల్లు అర్జున్ ఇలా ఐటమ్ సాంగ్ శ్రీలీలనే పెట్టాలని అనుకుంటున్నాను నేనైతే. పుష్ప 3లో మళ్ళీ శ్రీలీలనే. మరి ఇప్పుడు బాహుబలి ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా దాటి క్రాష్ అవుద్దా ఈ కలెక్షన్ చూస్తుంటే? దాటిపోయిందన్న. దాటిపోయింది అంటారా? ఖచ్చితంగా.